హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లల ఫేవరెట్ పాలక్ పులావ్. చాలా ఎమ్మీగా ఉంటుంది. దట్టు వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చేస్తే మాత్రం ఇంకా ఆసమ్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి అయితే ఒక గ్లాస్ ఆఫ్ దాకా మనకి రైస్ తీసుకోవాలి. ఇది బాస్మతి రైస్. దీనికి 1-2 సార్లు కడిగేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని అయితే ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే వేడి చేసుకోవాలి. ఆ వేడి వాటర్లో అయితే మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకొని ఇది మంచిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా అయితే చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని అయితే మిక్సీ చేసుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్, ఒక స్పూన్ దాకా గీ వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని అవి బాగా ఫ్రై చేసిన తర్వాత అయితే అందులో కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్న తరిగి పెట్టుకున్న క్యారెట్ అలానే కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత అయితే మొత్తం అయితే ఇలా ఫ్రై అయి ఉంటాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా ఇలా కలిసిన తర్వాత అయితే మనము అరగంట పాటు నానపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా వేసేసుకొని మనం మిక్సీ జార్లో అయితే మనం పాలకి ఎలాగైతే మిక్సీ చేసామో అందులో కొద్దిగా అయితే వాటర్ వేసేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియోలో అయితే వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మన పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. పిల్లలకైతే ఇలా గ్రీన్గా ఉంటే భలే ఇష్టంగా తింటారు కదండి. ఇందులో యాక్చువల్గా కాజు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేనైతే వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలైతే ఈ రోజే కాదు ఎవ్రీడే ఇదే చేయమంటారు. చూసారు కదా ప్రాసెస్ చాలా సింపుల్. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుందండి పాలక్ పులావ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.